ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఇక్కడ పెట్టకూడదనేది ప్రధాన డిమాండ్ మీరు వినిపిస్తా ఉన్నారు. దేనికోసం? ఎందుకోసం అంటే 60 ఏళ్ల పాటు తెలంగాణ ప్రజలు పోరాటం చేసిందే సొంత అస్తిత్వము, సొంత ఆత్మగౌరవం కోసం. ఎందుకు సొంత ఆత్మగౌరవం కోసం, సొంత అస్తిత్వం కోసం పోరాడాల్సి వచ్చిందంటే, ప్రాంతేతరమైనటువంటి ఆధిపత్యం ఏదైతే ఉందో, ఆ ఆధిపత్యము చాలా పెద్ద మొత్తంలో పెరిగిపోయి, ఇక్కడి ప్రజల మీద పెత్తనం చేయడాన్ని నిరసించిల్లు. ముఖ్యంగా వివక్ష చూయించిల్లు. అన్ని రంగాల్లో గూడా. కళా రంగంలో గానీ, సామాజిక రంగంలో గానీ, పాలనలో గానీ అన్నిట్లల్లో వివక్ష చూయించిల్లు. ముఖ్యంగా నీళ్లు, నిధులు, ఉద్యోగాలు అనేటటువంటి 3 విషయాల్లో చాలా పెద్ద మొత్తంలో తెలంగాణకు అన్యాయం జరిగింది. అట్లాగే భాషా, సంస్కృతుల పరంగా ఒక నిర్లక్ష్యం చూయించిర్రు, ఒక వివక్ష చూయించిర్రు. ఈ ఆధిపత్యాన్ని నిరసిస్తూ కొట్లాడింది తెలంగాణ సాధించుకునేదే దానికోసం. మరి అట్లాంటప్పుడు ఇవాళ తెలంగాణ కోసం తెలంగాణ ఏర్పాటు చేసుకున్న తర్వాత తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టాలి. మరి బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం ఎట్లా పెడతారు? లేదా రోషయ్య విగ్రహం ఎట్లా పెడతారు? ఎన్టీఆర్ విగ్రహం ఎట్లా పెడతారు ఈడ అనేది ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నది. బాలసుబ్రహ్మణ్యం గారి పట్ల మాకు చాలా గౌరవం ఉన్నది. ఆయన మంచి గొప్ప గాయకులు, అద్భుతమైనటువంటి స్వరం. దాంట్లో ఎలాంటి తేడా లేదు. కానీ ఆయన విగ్రహం ఇక్కడ పెట్టడంతో పాటు మిగిలిన వాళ్ళ విగ్రహాలు కూడా ఈడనే పెట్టుకుంటూ పోతే ఇది తెలంగాణ సాధించుకున్నది ఎందుకు? ఇది తెలంగాణ కళాకారుల కోసం ఏర్పాటు చేయబడ్డ ఒక గుండెకాయ లాంటి రవీంద్ర భారతి. మరి ఇక్కడ గద్దర్ విగ్రహం లేదు, ఇక్కడ గూడాంజన్న విగ్రహం లేదు, ఇక్కడ బండి యాదగిరి విగ్రహం లేదు, ఇక్కడ దాశరథి విగ్రహం లేదు, కాలువ విగ్రహం లేదు. వీళ్ళందరి విగ్రహాలు లేవు కదా. మరి మనోళ్ళ విగ్రహాలు, తెలంగాణ వాళ్ళ విగ్రహాలు పెట్టకుండానే ఆంధ్ర విగ్రహాలు పెట్టడము అనేటటువంటిది నిజంగా చాలా అత్యుత్సాహము. అదొక తప్పుడు చర్య అనేటటువంటి విషయంగా మేము భావిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచించుకొని ఈ విగ్రహాలన్నింటినీ, ట్యాంకు బండి మీద ఉన్న విగ్రహాలు, బాలసుబ్రహ్మణ్యం విగ్రహాలు ఇవన్నీ కూడా తీసుకెళ్ళి ఆంధ్రలో కనుక ప్రతిష్ఠిస్తే కొత్తగా స్థాపించుకుంటున్నటువంటి సచివాలయానికి ఒక కళగా ఉంటుంది, స్ఫూర్తిగా ఉంటుందని అంటున్నాం. అంటే ఇలాంటి పరిస్థితులు తీసుకొస్తే తెలంగాణకు మరో ఉద్యమాన్ని తీసుకొచ్చినట్టు అవుతుంది అన్నట్టు కొంతమంది మేధావులు మాట్లాడుతూ ఉన్నారు. అవును, తప్పకుండా. ఎందుకంటే తెలంగాణ అస్తిత్వానికి, ఆత్మగౌరవానికి సమస్య తీసుకొస్తే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి మేధావులు కానీ, తెలంగాణ వాదులు కానీ, తెలంగాణ ప్రజలు కానీ తప్పకుండా మరొక ఉద్యమాన్ని తీసుకురావడానికి ఏమాత్రం వెనుకాడరు అనేటటువంటి విషయాన్ని కూడా మేము చెప్తా ఉన్నాం. గతంలో 2013లో ట్యాంకు బండు మీద మిలియన్ మార్చ్ అనేటటువంటి కార్యక్రమం పెట్టి ఆ విగ్రహాల మీద పెద్ద ఎత్తున తిరుగుబాటు చేసినటువంటి ఒక చరిత్ర కూడా ఉన్నది. ఇట్లాగే విగ్రహాలు పెట్టుకుంటూ పోతే తప్పకుండా మళ్ళొక మిలియన్ మార్చ్ వస్తుంది, రాకుండా ఉండేది ఏమీ లేదు. సో కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము ఇట్లా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ పరాయి ప్రాంతాల యొక్క కళాకారులకు పెద్దపీట వేయడము అనేది కాని వాళ్లకు కంచాల్లో, అయిన వాళ్లకు ఆకుల్లో పెట్టడం లాంటి సామెత లాగానే ఉన్నది తప్ప ఇంకోటి కాదు. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు అనేటటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. అంటే ఏంటి ఇప్పుడు విగ్రహం పెట్టడానికి అంతా సిద్ధమైపోయింది. విగ్రహం కూడా చూస్తా ఉన్నాం మనం. రేపు ఇనాగ్రేషన్ చేస్తా ఉన్నారు. సో మరి అడ్డుకునే ప్రయత్నం చేయడం జరుగుతుందా? లేకపోతే నిరసన తెలుపుతా ఉన్నారు ప్రజెంట్ మాత్రం? ప్రస్తుతం తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎలక్షన్ జరగడం వల్ల ఓయూ విద్యార్థులు కానీ, తెలంగాణ ప్రజా సంఘాలు కానీ చాలా మంది ఓటేయడానికి వాళ్ళ వాళ్ళ ఊళ్ళల్లోకి వెళ్ళారు. కాబట్టి ఇదే సమయంలో ఇదే మంచి అవకాశము అన్నట్టుగా ఇప్పుడు దీని ఆవిష్కరణ పెట్టుకున్నారు. ఆవిష్కరణ పెట్టుకుంటే పెద్ద నష్టం ఏమి లేదు, పెట్టుకోనియండి. కానీ ప్రజలు వచ్చిన తర్వాత తప్పకుండా దాని మీద పునరాలోచించి ఒక కార్యాచరణ తీసుకుంటాము. ఇది మళ్ళొక ఉద్యమానికి పునాదులు వేసినట్టే అవుతుంది అనేటటువంటి విషయాన్ని కూడా నేను ఇక్కడ మీకు తెలియజేస్తున్నా. ముఖ్యమంత్రి గారికి అప్పీల్ ఏంటంటే, ఇటీవల చనిపోయిన ప్రజా గాయకుడు, ప్రజా వాగ్గేయకారుడు అందశ్రీ గారి యొక్క పాడెను మీరు మోయడం మా అందరికీ చాలా సంతోషం కలిగించింది. మరి మీరు విగ్రహం పెడుతున్నదేమో మీరు పాడె మోసిన వ్యక్తి రాసిన పాటనే. ఆయనదేమో పాడె మోస్తారు, ఈయనకేమో విగ్రహం పెడతారు. అంటే ఆ గట్టునుంటావా, ఈ గట్టునుంటావా అంటే నేను అన్ని గట్టులలో ఉంటా అంటే కాదు, నువ్వు ఎటో పక్క ఉండాలి. సో కాబట్టి బాలసుబ్రహ్మణ్యం గారి మీద గౌరవం ఉంటే బాలసుబ్రహ్మణ్యం విగ్రహం ఇంకో చోట పెట్టుకోండి. ఫిలిం నగర్లోనో, సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఛాంబర్స్లోనో ఎక్కడో పెట్టాలి. అంతే తప్పి తెలంగాణ కవులు, కళాకారులకి అడ్డాగా ఉన్నటువంటి, తెలంగాణ కళాకారుల గుండెకాయగా ఉన్నటువంటి రవీంద్ర భారతిలో పెట్టడం అనేది ఎట్టి పరిస్థితులలో కూడా కరెక్ట్ కాదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ నేను తెలియజేస్తా ఉన్నాను. తీసేసే ప్రయత్నం ఏమైనా చేయడం ఈ విగ్రహమే కాదు, ఏ విగ్రహమైనా తీసేస్తారు. అసలు విగ్రహాలు అనేటివి తీసేయడానికి పెట్టేది. విషయం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా అనేక అనుభవాలు ఉన్నాయి. ఎక్కడ విగ్రహాలు పెట్టినా ఆ తర్వాత ఆధిపత్యాలకు సంబంధించిన విగ్రహాలు, పాలకులకు సంబంధించిన విగ్రహాలు తీసేసి ప్రజలే తీసేసారు. అందుకే జాషువా ఒక గొప్ప మాట అన్నాడు. మళ్ళీ జాషువా అంటే కూడా చాలా మంది నువ్వు ఇన్ని మాటలు కూడా మళ్ళీ ఆంధ్ర కవిని కోడి ఎత్తనం అంటారు. కానీ జాషువా విశ్వనరుడు. అట్లాగే ఆయన ఏమన్నాడు అంటే, రాజు జీవించు రాతి విగ్రహముల యందు, సుఖవి జీవించు ప్రజల నాలుకల యందు అన్నాడు. కాబట్టి గద్దరు, అందశ్రీ ఇట్లాంటి గూడాంజన్న లాంటి కళాకారులు ప్రజల నోళ్లల్లో సజీవంగా ఉంటారు, వాళ్ళకి మరణం లేదు.
ఈ విగ్రహాలు పెట్టుకునేటటువంటి వాళ్ళకే మరణం ఉన్నది కాబట్టి వీళ్ళ విగ్రహాలు పెడుతున్నారు అనేది మేము తెలియజేయదలుచుకున్నాం. అంటే సినీ గాయకుడిని, సినీ సంస్కృతిని హేళన చేస్తా ఉన్నారు కొంతమంది వాదులంటూ. బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే ఏం అడ్డు వస్తా ఉన్నది? ఎందుకు వ్యతిరేకిస్తా ఉన్నారనేది కొంతమంది సినీ ప్రముఖులు ప్రశ్నిస్తా ఉన్నారు. సినీ ప్రముఖులు ప్రశ్నిస్తే అది వాళ్ళ అమాయకత్వము, అజ్ఞానము అనుకోవాలి. బాలసుబ్రహ్మణ్యం గారి మీద చాలా మందికి అభిమానం కంటే దురభిమానం చాలా ఎక్కువగా ఉన్నది. ఇప్పుడు నేను కూడా ఒక కళాకారునిగా బాలసుబ్రహ్మణ్యం గారిని ఇష్టపడతా. ఆయన పాటలు పాడతాం. ఆయనను తలుచుకుంటాం. అందులో మాకు ఎట్లాంటి ప్రాబ్లమ్ లేదు. కానీ ఇక బాలసుబ్రహ్మణ్యం లాంటి మనిషి భూమి మీద పుట్టలేదు. బాలసుబ్రహ్మణ్యం లాంటి కళాకారుడు ఇక రాడు. అది ఇది అని చెప్పి అనుకోవడం అనేది భ్రమ. సో, పైగా మేమేమంటున్నామంటే ఈ సమాజ విముక్తి కోసం, ఈ దేశంలో ఉన్న పేద ప్రజల విముక్తి కోసం బాలసుబ్రహ్మణ్యం గారు ఏమైనా పాట పాడిన్లా? వాళ్ళ కోసం ఏమైనా ఆయన పనిచేసిండా? మరి గద్దర్ చూడండి, ఆయన జీవితం అంతా 6 బుల్లెట్లు దిగినా సరే ప్రజల కోసం పాట పాడిండు. గూడాంజన్న చూడండి, ఆరోగ్యం బాగలేకున్నా పాట పాడిండు. జయరాజు గారు, గోరేటెంకన్న, మిత్ర, విమలక్క, ఇట్లా ఎంతమంది గాయకులు, కళాకారులు అనేక మంది తెలంగాణ ఉద్యమంలో పాటలు పాడి ఇవన్నీ చేస్తే ఇవాళ నేమో వాళ్ళని మర్చిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మాస్టర్ జీ గారు ఉన్నారు. 30 ఏళ్ల కిందటనే అందుకో దండాలు బాబా అంబేద్కర్ అనేటువంటి పాటలు పాడి పల్లె పల్లెన అంబేద్కరైట్ చైతన్యాన్ని పెంపొందించినటువంటి మహానుభావుడు. అట్లాంటి కళాకారులు నిజమైన కళాకారులు అవుతారు తప్ప వీళ్ళు కాదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మేము తెలియజేస్తా ఉన్నాం.